అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మగవాళ్ళ గురించి మగవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలను మాత్రమే మాట్లాడుతున్నానండి. ఇప్పటిదాకా చిన్నపిల్లలు వాళ్ళ కోసం పద్యాలు, పెద్దవాళ్ళ కోసము కొన్ని విషయాలు అప్పటికప్పుడు నిర్ణయించుకొని చెప్పడం జరిగింది. ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియోలో మొత్తం ఒక 12 పాయింట్స్ని కేవలం మగవాళ్ళ కోసమే మాట్లాడుతున్నానండి. లోగడ భార్యాభర్తల బంధం గురించి మాట్లాడేటప్పుడు అనేక విషయాలు ఇటు ఆడవారికి మగవారికి చెప్పటం జరిగింది. చాలా సున్నితమైన విషయం అండి అది. ఇప్పుడు కూడా చాలా సున్నితం అండి. మార్పు రావాలి, ఫ్యామిలీ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఇది కేవలము మగవాళ్ళకి మాత్రమే. వెళ్ళిపోదామా వీడియోలోకి? అందరికీ నమస్కారం అండి. మామూలుగా మనకి కుటుంబంలో అందరూ హాయిగా ఉంటే, మనకి పీస్ అనేది ఉంటే మనం బయట పనులు కూడా చేసుకోరాగలుగుతాం. ఇది 100కి 200% కరెక్టే కదండి. మనం కనుక ఇంట్లో పీస్ ఉంటే బయట మనం ఎటువంటి కార్యక్రమాలైనా కూడా, ఎలాంటి పెద్ద పెద్ద జాబులైనా కూడా మనం చేసుకోగలుగుతాం. కాబట్టి అలా మనం బాగా మంచిగా పీస్తో చెయ్యాలి అంటే మగవాళ్ళు ఈ 12 పాయింట్స్ కంపల్సరీగా పాటించాలండి. చెప్పనా? ఫస్ట్ పాయింట్, ఎస్, మొదటి పాయింట్ ఏంటి అంటే, నలుగురు ముందర ఆడవారిని, మీ భార్యని గౌరవిస్తూ మాట్లాడండి. లోగుడు కూడా భార్యాభర్తల బంధంలో చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్ అండి. మొత్తం 12 పాయింట్స్ చెప్తాను. ఆ 12 పాయింట్స్ ఆచరించారా లైఫ్ బాగుంటుంది, పీస్గా ఉంటుంది అన్న ఉద్దేశం. శాంతి ఇంట్లో ఉంటే మనకి హాయిగా మన పనులు చేయగలుగుతామని. ఫస్ట్ పాయింట్, ఆడవారిని, మీ భార్యని అందరి ముందు గౌరవిస్తూ మాట్లాడండి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఇంకా సెకండ్ వన్, ఆమె వచ్చి మీ దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటే, ఏమన్నా సమస్యలు కనుక చెప్తూ ఉంటే ముందు ఆమె వంకే చూస్తూ జాగ్రత్తగా వినండి. న్యూస్ పేపర్లోకి తల దూర్చి ఆమె వింటున్నా చెప్పవే, అట్లా కాదండి. ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మీరు ఆమె చెప్తున్న విషయాలని జాగ్రత్తగా విని పరిష్కారం చెప్పండి. ఇది సెకండ్ పాయింట్ అండి. తర్వాత థర్డ్ పాయింట్, అలసిపోయి వచ్చినప్పుడు ఎప్పుడన్నా వంట చేస్తున్నావు, లేకపోతే వాళ్ళు ఇంటి దగ్గర మీరు వెళ్ళింది మొదలు, పిల్లలు బయటికి వెళ్ళింది మొదలు, మీరు ఉద్యోగానికి వెళ్ళింది మొదలు, ఆమె ఉద్యోగం చేసేదైతే ఇటు అటు సతమతమవుతుందండి. లేకపోయినా కూడా వాళ్ళు చాలా పనులు చేసి ఉంటారండి, ఖాళీ లేకుండా పనులు చేస్తూ ఉంటారండి. అలా ఎప్పుడన్నా అలసి ఉంటే, అలసి ఉన్నప్పుడు మీరు తోడుగా సాయం చేయండి. అది ఎంతో ఆమెకి ఊరటిని కలగచేస్తుంది. ఓకే అండి. ఇది థర్డ్ పాయింట్ అండి. ఇంకా ఫోర్త్ పాయింట్ చెప్తున్నా. ఫోర్త్ పాయింట్ ఏమని చెప్తున్నానంటే, ఎప్పుడన్నా ఆమె చేసే వంటకంలోనే, నిత్యము ఆమె చేస్తూ ఉంటుందండి, అయినా ఆమె చేసే వంటకంలోనే ఒక్కొక్కప్పుడు కూరలో ఉప్పు ఎక్కువ తక్కువ అయితే కనుక నొచ్చుకోకుండా, మీరు ఆమె మనసు నొప్పించక తానవ్వక, ఒక పాయింట్ ఉప్పులో కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది ఈ కూరలో అని సున్నితంగా చెప్పండి, నొప్పించకుండా చెప్పండి. ఆ తర్వాత ఆలస్యంగా మీరు కనుక వస్తుంటే, ఇది 5వ పాయింట్ అండి. ఆలస్యంగా కనుక మీరు వస్తుంటే దయచేసి ఒక ఫోన్ చేసి ఆమెకి తెలియపరచండి, ఈరోజు నేను రావటం కొంచెం లేట్ అవుతుంది అని. ఆమె గాబర పడకుండా ఉండటం కోసమని ఇది 5వ పాయింట్ చెప్తున్నానండి. ఆ తర్వాత 6వ పాయింట్ చెప్తున్నానండి. మీ మధ్య మాట్లాడుకుంటున్నప్పుడు, మీరు ఆమె మాట్లాడుకుంటున్నప్పుడు, లోగడు కూడా ఈ విషయాన్ని భార్యాభర్తల బంధంలో చెప్పానండి. మీరు మాట్లాడుకుంటున్నప్పుడు వేరే తలకాయని పెట్టవద్దు, ఫోన్ కూడా అక్కడ వద్దు. చక్కగా మీరు మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడిన తర్వాత ఫోన్ సంగతి ఆలోచించండి. ఫోన్ దగ్గర పెట్టుకొని మాత్రం మీరెవరు మాట్లాడుకోవద్దు. ఆ ఫోన్ ఏదో మోగుతుంది, ఆ మధ్యలోనే డిస్టర్బ్ అవుతుంది, ఆమెకు కోపం వస్తుంది.
వినే మాట మధ్యలోనే వెళ్ళిపోతే ఆమె కోపం వస్తుంది. అలాగే ఆమె వినకపోయినా మీకు కోపం వస్తుంది. కాబట్టి ఫోన్ పక్కకు పెట్టేసి వేరే రూమ్లో పెట్టేసి మీరు ఇరువురు మీ మధ్య ఏమి సంభాషణ చేసుకుంటున్నారో ఆ సంభాషణ చేసుకోవాలి. ఫోన్ వద్దు. ఇది 6వ పాయింట్ కింద నోట్ చేసుకోండి. ఆ తర్వాత 7వ పాయింట్, ఆమె ముఖ్యం అని పిల్లల ముందర తెలియపరిచే విధముగా మీరు ఉండండి. అమ్మ లేందే మనకి కష్టం అన్న విషయాన్ని మీరు తెలిసే విధంగా పిల్లల ముందర మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీ ఇష్టం అండి. ఆమె ముఖ్యమని తెలియాలి. ఇది 7వ పాయింట్ కింద చెప్తున్నానండి. తర్వాత 8వ పాయింట్, వీక్కి ఒక్కసారన్నా అలా బయటికి తీసుకెళ్ళటం చూడండి. వీక్కి ఒక్కసారన్నా ఆమెను అలా బయటికి తీసుకువెళ్ళటం చేయండి. ఏవో కొన్ని పెట్టమని చెప్పటం లేదండి, బయటికి తీసుకెళ్ళి కొంచెం రిలాక్స్ అవటం కోసమని అలా చేయండి. తర్వాత ఇది 8వ పాయింట్ అండి. 9వ పాయింట్ చెప్తున్నాను. పొరపాట్లు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయండి. ఆమె వైపు నుంచి జరుగుతాయి, మీ వైపు నుంచి జరుగుతాయి. మీ వైపు నుంచి జరిగినప్పుడు సారీ అని చెప్పటం మర్చిపోవద్దు. సారీ చెప్పటం మర్చిపోవద్దు. ఆమె పుట్టినరోజును కూడా పొరపాటును కూడా మీరు మర్చిపోవద్దు. పెళ్లి రోజు, పుట్టినరోజు ఇది లోగడ కూడా భార్యాభర్తల బంధంలో నేను చెప్పటం జరిగిందండి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఆ తర్వాత 10వ పాయింట్ చెప్తున్నానండి. ఎక్కడికన్నా హోటల్కి వెళ్ళినప్పుడు మెను ఆమె ఆర్డర్ ఇచ్చేటట్టుగా ఆమె యొక్క ఇష్టాలని మీరు అడిగి తెలుసుకోండి. ఇది 10వ పాయింట్ అండి. 11వ పాయింట్ చెప్తున్నా. ఆమెకి తలనొప్పి వచ్చినప్పుడు జండుబాం రాయండి, అమృతాంజనం రాయండి. ఆమె కన్నా మించింది లేదు కదండి. ఆ తర్వాత ఆమెకి టీవీ చూస్తున్నప్పుడు ఆమెకంటూ ఒక టైం ఇచ్చి ఆమెను చూసుకొని ఇవ్వండి. దానిలోనే ఆమె రిలాక్స్ అవుతుందండి. కాబట్టి ఈ యొక్క 12 పాయింట్స్ని కూడా జాగ్రత్తగా గమనిస్తారని, వాటిని గౌరవిస్తారని, ఆ విధంగా ఇంట్లో శాంతి కలిగేటట్లుగా ప్రవర్తిస్తారని, ఆ శాంతి మీకు, మీ ఆరోగ్యానికి, మీ యొక్క ఉద్యోగానికి కూడా నష్టం కలగకుండా పీస్ ఉంటే ఏ పనైనా చేయవచ్చు. పీస్, శాంతి అనేది మెయిన్ అండి. ఈ 12 10 + 2 12 సూత్రాలని మీరు అమలు పరుస్తారని, లైఫ్ హాయిగా పీస్గా ఉండేటట్టుగా చేసుకుంటారని. ఆడవాళ్ళు అల్ప సంతోషాలండి. మీరు ఈ పని చేసి చూడండి, మీ లైఫే బాగుంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.